హాయ్ దిస్ ఇస్ రోహిత్. లాస్ట్ వీడియోలో మనం నేర్ సేల్ యూఐ చూసాం. ఈసారి మనం నేర్ సేల్లో ఎలా ప్రోడక్ట్ యాడ్ చేయాలి, ఎలా షాప్ క్రియేట్ చేయాలి, ఎలా లొకేషన్స్ అనేది మనం క్లారిటీగా చూద్దాం. నేను బ్యాక్ సైడ్ స్క్రీన్ ప్రెజెంట్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాతే ఒక షాప్ క్రియేట్ చేయడానికి మీకు యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఒక బాటంలో ప్లస్ ఉంటుంది. క్రియేట్ చేయగానే షాప్ నేము, దాని ఒక డిస్క్రిప్షను, లొకేషను, నెంబరు, అదొక ఆల్వేస్ ఓపెన్, సండేస్ ఓపెన్ అలా ఉంటుంది. మినిమం ఆర్డర్ అమౌంట్ ఇచ్చి ఇమేజెస్ ఇచ్చి మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత మనం లొకేషన్ యాడ్ చేసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్ యాడ్ చేసి మనం క్రియేట్ చేసేవాలి. క్రియేట్ చేసిన తర్వాత మై షాప్స్లో మీ యొక్క షాప్ అనేది ఉంటుంది. దాని లోపల మళ్ళీ యాడ్ ప్రోడక్ట్ కింద బాటంలో మనం యాడ్ ప్రోడక్ట్ క్లిక్ చేసిన వెంటనే మన యొక్క యాడ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అంతా ఉంటుంది. ఇమేజ్, ప్రోడక్ట్ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ షాప్ నేమ్, దాని యొక్క మినిమం అమౌంట్, లైక్ ప్రోడక్ట్ అమౌంట్ అండ్ డిస్కౌంట్ అమౌంట్, అన్ని డీటెయిల్స్ మనం యాడ్ చేసి దాని యొక్క ప్రోడక్ట్ని మనము సక్సెస్ఫుల్గా యాడ్ చేయొచ్చు. ఈజీగా సింపుల్ స్టెప్లోనే యాడ్ చేయొచ్చు. ప్రోడక్ట్ని యాడ్ చేసిన వెంటనే ఆ ఒక ప్రోడక్ట్ అనేది యాప్లో వచ్చుద్ది. ప్రొఫైల్లోకి వెళ్ళి షాప్ ప్రొఫైల్ వెళ్ళి మీ యొక్క షాపు అండ్ మీ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ విజిట్ చేసి మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా మిస్టేక్ చేస్తే ప్రోడక్ట్ని అండ్ షాప్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఈజీ. ఇప్పుడు మనం యాడ్ చేసిన డిస్టెన్స్, ఓకే, మనం యాడ్ చేసిన షాప్ డిస్టెన్సు ఇక్కడ హోమ్ స్క్రీన్లో కనబడుతుంది కదా, ఈ డిస్టెన్స్ అనేది డైరెక్ట్గా నావిగేట్ అయ్యి మన ఒక గూగుల్ మ్యాప్లో షో చేస్తుంది. ఎంత డిస్టెన్స్లో ఉంది, దాని ఒక డైరెక్షన్ ఎలా వెళ్ళాలి అనేది, దాని ఒక ఎగ్జాక్ట్ అక్యురేట్ మీటర్స్తో పాటు క్లియర్గా నీట్గా మన గూగుల్ మ్యాప్లో షో చేస్తుంది. ఇదే. థ్యాంక్ యూ ఆల్. అందరూ డౌన్లోడ్ చేసి విజిట్ చేయండి. ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వండి, మేము రెక్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ ఆల్.